సార్ ఒకటి ఇప్పుడు ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. అంటే మెలోడియస్ బాగా చేస్తాం, లేదంటే ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా చేస్తారు. సో మీ స్ట్రెంగ్త్ ఏంటి సార్? బేసికల్గా మీరు దేన్ని బాగా చేయగలరని మీరు నమ్ముతారు? మెలోడీస్ బాగా చేస్తానండి. ఎన్ని కావాలంటే అన్ని ట్యూన్లు, అంటే అప్పటికప్పుడు నేను ఎన్నైనా బాణీలని చేయగలుగుతా. అంటే అది నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. అంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనుకుని ఏమనుకున్నా కూడా నేను చెప్పగలను. తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నేను ఇప్పటిదాకా చేసిన మూవీస్ అన్నింటికి కూడా ఎక్కడ కూడా నెగిటివ్ రివ్యూ నా గురించి రాలేదు. అది పాటలు ఓకే బాగున్నాయి అని చెప్పి అనొచ్చు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో అసలు ఒక్కదాని కూడా సినిమాకి ఏం అవసరం అది ఉందని. ఈవెన్ రావణదేశంకి కూడా అక్కడ నాకు తమిళ్లో ఎవరు తెలియదు కదా మనకి. తమిళ్ మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఏం రాలేదా? అండ్ మ్యూజిక్ లాంగ్వేజ్ సినిమా చూస్తే మనకు అర్థమైపోతుంది. అంటే లిరిక్స్ అవి పాడించేటప్పుడు కూడా ఫీల్ మనకి లిరిక్ రైటర్ ఉంటాడు కదా, లిరిక్స్ పాడించేటప్పుడు. ఓకే, అది సైమిల్టేనియస్లీ తెలుగు తమిళ్ కూడా షూట్ చేశారు. ఓకే, డ్యూయల్ లాంగ్వేజ్. అక్కడ కూడా అసలు ప్రివ్యూ వేశారు జర్నలిస్టులందరికీ కూడా. ఓకే, అక్కడ రిలీజ్కి ముందు రోజు వేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 100 మంది వరకు వచ్చి ఉంటారు. అందరూ కూడా మూవీ అయిన తర్వాత స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. యాక్చువల్గా అది గ్రేట్ అచీవ్మెంట్. మూవీ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అప్పుడు మణిరత్నం గారి నాయకుడు సినిమాకి అలా స్టాండింగ్ ఓవేషన్. ఆ తర్వాత మళ్ళీ మీ దానికా అని చెప్పి అక్కడ మనకి సీనియర్ జర్నలిస్టులు చాలామంది చెప్పారు. మనకి గుడ్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా థియేటర్లో మేము సినిమా చూసినప్పుడు ఆడియన్స్ ఫీల్ అయ్యేది అన్నీ చాలా బాగుండే. పర్టికులర్గా మ్యూజిక్ గురించి అడగటం, ఒక ఇంటర్వ్యూలో ఏదో ఇళయరాజా గారు లాగా ఉందంట కదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని, అంటే ఆయన అంత పెద్ద ఆయనతో నన్ను పోల్చదు. నాకు అనిపించింది నేను చేశానని చెప్పి. కానీ అదొక సాటిస్ఫాక్టరీ ప్రాజెక్ట్. యాక్చువల్గా సినిమా కమర్షియల్గా నడవలేకపోవచ్చు, కానీ యాజ్ ఏ టెక్నీషియన్గా నాకు సాటిస్ఫాక్షన్. బేసికల్గా సార్ నేను మ్యూజిక్ డైరెక్టర్స్తో మీకు తెలుసు చిన్న చిన్న ప్రాజెక్ట్ చేస్తున్నాం. గతంలో మనం ఒక సాంగ్ చేసాం. ఆ టైంలో స్పెషల్ సంగీత ఫెస్టివల్ సాంగ్ లాగా చేయమంటే చేశాను. అప్పుడు నేను మీకు ఫోన్ చేసి, శివగారు ఎలా మీరు ట్యూన్ ఇస్తే లిరిక్స్ రాయించాలా లేకపోతే ఎలా అండి అంటే, మీ లిరిక్స్ పట్టుకొచ్చేసి నేను ట్యూన్ చేస్తా అన్నారు మీరు. ఎలా బేసిక్గా ఒక ట్యూన్కి లిరిక్స్ రాస్తారు, మీరు ఒక లిరిక్స్ కూడా బ్యూటిఫుల్గా ట్యూన్ చేయగలుగుతారు. అసలు ఆ గమగాలు కానీ ఆ కనెక్టివిటీ కానీ ఎలా చేయగలుగుతారు? అంటే బేసిక్ అది వన్స్ అంటే 80స్కి ముందు, అంటే 80స్కి ముందు మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ కూడా ఆల్మోస్ట్ పాట రాసిన తర్వాతే ట్యూన్ చేసేవారు. ఓకే, ఓకే. అంటే అప్పుడైనా సిచ్యువేషన్స్ బలంగా ఉండేవి. ఆ సిచ్యువేషన్స్కి సాంగ్స్ రాసిన తర్వాత, ఎందుకంటే ఒక సిచ్యువేషన్ బలంగా ఉన్నప్పుడు లిరిసిస్ట్కి కొంచెం ఫ్రీడమ్ ఇస్తే ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా వస్తుంది. ఓకే, ఒక ట్యూన్లో లిరిక్ ఇరికించాలి అంటే అది టఫెస్ట్ జాబ్ యాక్చువల్ లిరిసిస్ట్కి. మీరు చెప్పింది కరెక్ట్. లిరిసిస్ట్కి టఫెస్ట్ జాబ్. అందులో కూడా అద్భుతంగా రాసిన వాళ్ళు ఉన్నారు. కానీ సమ్టైమ్స్ అది కొన్నిసార్లు ఇరికించినట్టు ఉంటుంది. ఇప్పుడు దీర్ఘం తీయాల్సిన ట్యూన్లో అక్కడ ఈ నేల అనాల్సిన చోట ఈ నేల అనాల్సి రావచ్చు ట్యూన్లో, మనకు ట్యూన్కి అనుగుణంగా అనుకున్నాం. సో అటువంటి కంపల్షన్స్ ఉంటాయి కొన్నిసార్లు. కానీ అంటే మ్యాక్సిమం దాన్ని అవుట్కమ్ అవ్వడానికి ట్రై చేస్తారు లిరిసిస్టులు. కానీ నాకు ఇష్టం లిరిక్స్ రాసిన తర్వాత ట్యూన్ చేయడం అనేది నాకు ఇష్టం యాక్చువల్గా. ఎందుకంటే లిరిక్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. తర్వాత అతడు రాయాలనుకున్నది రాయగలుగుతారు. ఎవరైతే లిరిసిస్ట్ ఉన్నారో తనకి ఫ్రీడమ్ దొరుకుతుంది. కానీ బాగుంటుంది అట్లా చేయడం, నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అది చాలా టఫ్ జాబ్ కూడా సార్ మీరు అంటారు. నేను ఆల్మోస్ట్ మొన్న రీసెంట్గా యాక్చువల్ అరణ్యవాసం మూవీ రిలీజ్ అవ్వాలి. ఓకే, పోస్ట్ ప్రొడక్షన్స్ అవుతుంది. అందులో సుద్దాల అశోక్ తేజ గారు ఒక పాట రాశారు. పాట రాసిన తర్వాత దాన్ని నేను కంపోజ్ చేశాను, ట్యూన్ చేశాను. ఓకే, ఆయన రికార్డింగ్కి ఆయన వచ్చారు, సునీత పాడారు. రికార్డింగ్కి వచ్చారు, థియేటర్కి వచ్చి శివ ఎట్లా చేస్తావు అని చూడటానికి. ట్యూన్ యాక్చువల్ నేను కంపోజ్ చేశాను, రాశాను, ఇచ్చేసాను కదా, ఏం ట్యూన్ చేసి ఉంటావు అని చెప్పి అనుకున్నా. కానీ అద్భుతంగా చేసావు అబ్బా నా లిరిక్కి అని చెప్పి. ఒక మెలోడియస్, అంటే ప్రకృతి ఒక జంట, అంటే ఫారెస్ట్లో ఒక జంట మధ్యన
వాళ్ళకి అంటే ఒక పెళ్ళి జరుగుతుంది, ఆ ప్రకృతి దానికి సాక్ష్యం, ప్రకృతి ఎట్లా వ్యవహరించింది, అదే ఎట్లా హెల్ప్ చేసింది అన్నట్టు ఒక ఒక ఆ కాన్సెప్ట్ ఉంటుంది. ఆ ప్రకృతిని దీన్ని అన్వయిస్తూ, ఆ జంటని అన్వయిస్తూ ఒక సాంగ్ బాగుంటుంది మెలడీ. సో నాకు అది చాలా ఆసక్తిగా ఉంటుంది, ఇంట్రెస్ట్ బాగా అనిపిస్తుంది యాక్చువల్లీ అందులో ఆల్మోస్ట్ అన్ని పాటలు కూడా అట్లనే చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు మీరు సాంగ్స్ కంపోజ్ చేసిన తర్వాత ఇది బాగా వచ్చింది అని ఫస్ట్ ఫీల్ అయిన సాంగ్ ఏంటి మీరు మీ కెరీర్లో? ఇది కదా ఫీల్ అంటే అని మీకు రైటర్ వీళ్ళంతా వదిలేసి యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా ఈ సీన్కి కరెక్ట్గా, ఈ సాంగ్కి, ఈ సిచ్యువేషన్కి, ఈ ఫీల్తో నేను న్యాయం చేయగలిగా అంటే కోర్స్ చాలా ఉండొచ్చు, బట్ మీకు మోర్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఒక సాంగ్ ఏదైనా ఉంటుంది? ఫస్ట్ నాకు ఒక్కడ మిగిలాడులో ఒక సీన్ ఉంటుంది. అది ఈ శ్రీలంకన్ ఆర్మీ పీపుల్ అక్కడ తమిళియన్స్ని వేధిస్తూ ఉంటారు, ఇబ్బందులు. కొంతమంది పిల్లల్ని, అమ్మాయిల్ని, తర్వాత పేరెంట్స్ని అందరిని తెచ్చి కట్టేసి ఉంచేస్తారు, పేరెంట్స్ని కాల్చి చంపేస్తూ ఉంటారు. ఆ టైంలో ఈ కమాండర్ క్యారెక్టర్, ఎల్టీటీ కమాండర్ క్యారెక్టర్ ఒకటి వాళ్ళని సేవ్ చేయడానికి వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు ఈ అమ్మాయిల్ని వాళ్ళు విడిచిపెట్టి అతను మీ అన్న దగ్గరికి చేరుకోండి, మీకు ఎంత తొందరగా చేరుకుంటారో అంత సేవ్ అవుతారు అని చెప్పి వదిలి పరిగెడతా ఉంటారు వాళ్ళు. అట్నుంచి వాళ్ళు వస్తూ ఉంటారు, వీళ్ళేమో షూట్ చేస్తూ ఉంటారు ఆ పిల్లల్ని. ఒక 20-25 మంది పిల్లల్ని ఉంటే వాళ్ళు షూట్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఒక చిన్న సాంగ్, ఒక బిట్ లాంటిది, ఒక 5-6 లైన్స్లో ఒక సాంగ్ రావాలి. ఓకే, అంటే మ్యూజిక్తో కూడా చేయొచ్చు, కానీ సమ్ ఇంపాక్ట్, కొన్ని వర్డ్స్ కూడా పడితే ఆ ఇంపాక్ట్ ఉంటుందని అనుకున్నప్పుడు దానికోసం వీళ్ళు వైజాగ్లో షూట్ చేశారు. డైరెక్టర్ అజయ్ గారు, మనోజ్ గారు, వీళ్ళందరూ అదంతా షూట్ చేసుకున్నప్పుడు వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఒక పాట పెట్టుకున్నారు రిఫరెన్స్గా, అంటే ఆ ఫీల్ కోసమని ఒకటి పెట్టుకొని చేసుకున్నారు. చేసినప్పుడు డెఫినెట్గా హీరో కానీ డైరెక్టర్ కానీ ఆ ఫీల్కి కొంచెం దగ్గరగా కనెక్ట్ అయి ఉంటారు, ఇమాజినేషన్లో ఉంటారు. మనం దానికంటే మంచి ఇవ్వగలగాలి, బెటర్గా ఇవ్వగలగాలి, బెస్ట్ ఇవ్వగలగాలి. సరే అని చెప్పి ఒక బిట్ సాంగ్ కంపోజ్ చేసాం. మనం చేస్తే దాన్ని ఫస్ట్ టైం మంగ్లీతో పాడించాము. ఓకే, అంటే ఫస్ట్ టైం తను ఇంట్రడ్యూసింగ్ అంటే ఇండస్ట్రీకి. అంత ముందు సాంగ్స్ పాడింది కానీ అంటే యూట్యూబ్ సాంగ్స్ పాడుతుంది, ఫస్ట్ టైము అది పాడించాం. సరే, అది హీరో గారు బాగా నచ్చింది. అరే అంటే అది దానికి ఆలోచిస్తూ ఉన్నాయి, ఏం చేద్దాం అలాగా డ్రైవ్లో వెళ్తున్నప్పుడు ట్యూన్ వస్తే వెంటనే రికార్డ్ చేసుకొని డైరెక్టర్కి పంపిస్తే బాగుంది సార్, పర్ఫెక్ట్ అని చెప్పి అప్పుడు దాన్ని కంపోజ్ చేస్తాము. అది నాకంటే ఆ సీన్ యాప్ట్గా ఉంటుంది, ఆ మూడ్ కానీ అవన్నీ నాకు అది బాగా నచ్చింది. ఎలా సార్ ఒకసారి ఏమైనా 2 లైన్స్ అవి? ఈ చీకటి ఛేదిస్తూ చిరునవ్వులు చిందిస్తూ, లిరిక్స్ సరిగ్గా గుర్తులేదు. ఈ చీకటి ఛేదిస్తూ చిరునవ్వును చిందిస్తూ సూర్యుడై పోరాడే మారేడువును ఇవయ్యా, అలా వెళ్తుంది అది. దానికి ఫుల్ ఆర్కెస్ట్రేషన్ అంటే బాగా ఆ సీన్కి అమ్మాయి ఒక్కొక్కరు చనిపోతున్నప్పుడు బాగా అనిపిస్తుంది. ఆ నెక్స్ట్ అమృతరాము మూవీకి అండ్ నాకు అదొక అమృతరాములో మొత్తం ఎన్ని సార్ సాంగ్స్? 6 కదా? 6 పాటలు, 6 సాంగ్స్ ఏముంటాయి సార్? అది ఒక పెద్ద టాస్క్ అయింది యాక్చువల్ మూవీకి. అది కూడా నేను ఆ మూవీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో హీరోయిన్స్ ని తీసుకొని, అంటే హీరో కూడా అక్కడ ఆస్ట్రేలియాలోనే ఉంటాడు, హీరోయిన్ మాత్రం బెంగళూరు నుంచి, అమ్మాయిని ఇక్కడ నుంచి డిఓపి మ్యూజిక్ డైరెక్టర్ కొంత కెమెరా ఎక్విప్మెంట్ పట్టుకొని వెళ్ళిపోయారు. ఓకే, షూట్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి మ్యూజిక్ డైరెక్టర్ లేరు. సమ్ రిఫరెన్స్లు పెట్టుకొని అన్ని 6 పాటలు కూడా మాంటేజెస్ అవునా? వెళ్ళారు, షూటింగ్ చేసుకొని వచ్చేసారు, ఎడిటింగ్ అయిపోయింది, మూవీకి డబ్బింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది.
అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ని ఎవరిని పెట్టుకుందాం అని చెప్పి రకరకాల డిస్కషన్స్ అవుతున్నాయి. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఉన్నాడు కదా, ఆయన ఒక్కడు మిగిలాడికి అతనే ఎడిటరు. దీనికి అమృతరామంకి ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మ్యూజిక్ ఎవరు అనుకున్నాం ఏంటి సూర్య అని చెప్పి అడిగితే ఇంకా ఎవరు అనుకోలేదు, ఎవరు ఒకరిద్దరు ట్రై చేస్తే కానీ నాకు ఎందుకో సింక్ అవ్వలేదని. సరే మన మాస్టర్ ఉన్నాడని చెప్పేసి అప్పుడు నన్ను పరిచయం నాకు ఫోన్ చేశాడు ఎడిటర్ లక్ష్మీకాంత్ కూడా మనోడు బాగా చేస్తాడని చెప్పి ఇప్పుడు ఈ బిట్ సాంగే వినిపించారు. ఓకే ఓకే ఈ ఒక్కడి మిగిలిన బిట్ సాంగ్ ఈ డైరెక్టర్ సురేందర్ రెడ్డికి వినిపించారు. స్టార్టింగ్లో ఒక వైలెంట్ బిట్ వస్తుంది, ఆ బిట్ విని బాగుంటుంది నాకు అని చెప్పి తను ఫిక్స్ అయ్యాడు. ఓకే. అట్లా ఆ రోజు ఈవినింగ్ నేను అప్పటికి 10 టీవీలో వర్క్ చేస్తున్నా. ఫోన్ చేసి సినిమా చూస్తారా ఒకసారి అని చెప్పి సరే చూడటానికి వెళ్ళాను. నాకు బాగా అనిపించింది, ఒక ఫీల్ గుడ్ బాగుంది. లాస్ట్ 20 minutes ఆఫ్ ద మూవీ ఒక ఎమోషన్ బరువుగా ఉంటుంది. ఇట్స్ అ ఛాలెంజ్ అనిపించింది అండ్ నాకు బాగా ఉపయోగపడుతుంది. సార్ ఆ డబ్బింగ్లో అమ్మాయి వాయిస్లో ఒక అద్భుతం, అసలు బ్యూటిఫుల్ ఫ్లేవర్ ఉంటుంది సార్. అది శ్వేత అమ్మాయి అడిగేటప్పుడు కానీ ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెషన్ కానీ క్లైమాక్స్ ఇస్ వెరీ హార్ట్ టచింగ్. సో అప్పుడు ఇంకా 6కి ఆ లెంత్లకు అనుగుణంగా 6 పాటలు మాంటేజ్ సాంగ్స్కి విజువల్స్కి అనుగుణంగా కంపోజ్ చేసాం ఆ పాటలు. ఇది ఇంకొక టాస్క్ లా అనిపించింది. నమస్తే, నేను మౌనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.